హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం తెలుగు బిట్స్ చూద్దాము. లేపాక్షి ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్స్: గుంటూరు, నెల్లూరు, అనంతపురం, విజయనగరం. కరెక్ట్ ఆన్సర్ అనంతపురం. నెక్స్ట్ బిట్: లేపాక్షి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఏ నెలలో జరుగును? ఆప్షన్స్: ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, అక్టోబర్, నవంబర్. కరెక్ట్ ఆన్సర్ ఫిబ్రవరి, మార్చ్. నెక్స్ట్ బిట్: లేపాక్షిలో అనేక ఆలయాలు, కట్టడాలు నిర్మించిన వారు? ఆప్షన్స్: గుప్తులు, విజయనగర రాజులు, చోళులు, మొఘలులు. కరెక్ట్ ఆన్సర్ విజయనగర రాజులు. నెక్స్ట్ బిట్: లేపాక్షి బసవయ్య ఎన్ని మీటర్ల పొడవు ఉంటుంది? ఆప్షన్స్: 7.1 మీటర్, 8.1 మీటర్, 9.1 మీటర్, 6.1 మీటర్. కరెక్ట్ ఆన్సర్ 8.1 మీటర్. నెక్స్ట్ బిట్: లేపాక్షి బసవయ్య ఎన్ని మీటర్ల ఎత్తు ఉంటుంది? ఆప్షన్స్: 2.5 మీటర్స్, 3.5 మీటర్స్, 4.5 మీటర్స్, 5.5 మీటర్స్. కరెక్ట్ ఆన్సర్ 4.5 మీటర్స్. నెక్స్ట్ బిట్: లేపాక్షి ఆలయంలో వెలసిన మూల విరాట్? ఆప్షన్స్: వీరభద్రుడు, శివుడు, వినాయకుడు, పద్మనాభుడు. కరెక్ట్ ఆన్సర్ వీరభద్రుడు. నెక్స్ట్ బిట్: లేపాక్షిలో ప్రత్యేకత? ఆప్షన్స్: పాలరాతి బొమ్మ, వేలాడే రాతి స్తంభం, పంచలోహ విగ్రహం, నల్లరాతి విగ్రహం. కరెక్ట్ ఆన్సర్ వేలాడే రాతి స్తంభం. నెక్స్ట్ బిట్: అంచిత అర్థం: నిందించుట, గౌరవింపదగిన, కోరిక, సంస్కారం. కరెక్ట్ ఆన్సర్ గౌరవింపదగిన. నెక్స్ట్ బిట్: కప్పతల్లి పెళ్ళి పాఠ్యాంశ ప్రక్రియ? ఆప్షన్స్: స్వాగతం, గేయం, పదకవిత, జానపద కథ. కరెక్ట్ ఆన్సర్ గేయం. నెక్స్ట్ బిట్: కప్పతల్లి పెళ్ళి పాఠ్యాంశ రచయిత? ఆప్షన్స్: నాగభూషణం, శూలపాణి, చావలి బంగారమ్మ, ఆనందవల్లి. కరెక్ట్ ఆన్సర్ చావలి బంగారమ్మ. నెక్స్ట్ బిట్: చావలి బంగారమ్మ జన్మించిన సంవత్సరం? ఆప్షన్స్: 1895, 1896, 1897, 1898. కరెక్ట్ ఆన్సర్ 1897. నెక్స్ట్ బిట్: చావలి బంగారమ్మ మరణించిన సంవత్సరం? ఆప్షన్స్: 1960, 1970, 1980, 1990. కరెక్ట్ ఆన్సర్ 1970. నెక్స్ట్ బిట్: చావలి బంగారమ్మది ఏ జిల్లా? ఆప్షన్స్: విజయనగరం, గుంటూరు, నెల్లూరు, తూర్పుగోదావరి. కరెక్ట్ ఆన్సర్ తూర్పుగోదావరి. నెక్స్ట్ బిట్: బంగారమ్మ 42 కవితలతో రచించిన కవితా సంకలనం? ఆప్షన్స్: కాంచన విపంచి, కాంచన గంగ, కాంచన సులోచన, కాంచన విహారి. కరెక్ట్ ఆన్సర్ కాంచన విపంచి. నెక్స్ట్ బిట్: కాంచన విపంచి అనే కవితా సంకలనం రచించబడిన సంవత్సరం? ఆప్షన్స్: 1956, 1957, 1958, 1959. కరెక్ట్ ఆన్సర్ 1958. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోస్ మీకు రీచ్ అవుతాయి.